సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు దర్శక నిర్మాతలు తారా జువ్వలా వెలిగిపోయి అనుకోని పరిస్థితుల్లో తమ కెరీర్ని ముగించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ సూర్యకిరణ్ ఒకరు. దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. నటుడిగా ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి దాదాపు 200 పైగా సినిమాలు నటించి రికార్డు క్రియేట్ చేశారు సూర్యకిరణ్. దర్శకుడిగా, నటుడిగానే కాదు, కొరియోగ్రాఫర్గా పలు సినిమాల్లో తనదైన ట్రెండ్ సృష్టించారు సూర్యకిరణ్. అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అనారోగ్యంతో సోమవారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి ఇవాళ తెలుసుకుందాం. తమిళనాడులోని చెన్నైలో టిఎస్ మణి, రాధా దంపతులకు జన్మించాడు సూర్యకిరణ్. కేరళలోని త్రివేంద్రంకి చెందిన సూర్యకిరణ్ బాల నటుడిగా మాస్టర్ సురేష్ పేరుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సూర్యకిరణ్ తర్వాత రచయితగా మారాడు. వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుగా పలు సీరియల్స్ కి కథ అందించారు. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ కి దర్శకత్వం కూడా వహించాడు. అలా దర్శకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన పలు సూపర్ హిట్ సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. సూర్యకిరణ్ వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని భావించేవారు. ఇందులో భాగంగా కొరియోగ్రాఫర్గా కూడా తన సత్తా చాటాడు. మాస్టర్ సురేష్గా కెరీర్ ప్రారంభించి దాదాపు 200 సినిమాలు నటించారు. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ హీరోలతో కలిసి నటించారు. 2002 సంవత్సరంలో సత్యం సినిమాతో తెలుగు దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ధనా 51, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్ లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి సినిమాకి దర్శకత్వం వహించారు. రాక్షసుడు, స్వయం కృషి, దొంగమొగుడు, సంకీర్తన, కొండబీడు దొంగ ఇలా పలు సినిమాల్లో బాల నటుడిగా నటించారు. బాల నటుడిగా 2 కేంద్ర ప్రభుత్వ అవార్డులు, డైరెక్టర్గా 2 నంది అవార్డులు కూడా అందుకున్నారు సూర్యకిరణ్. నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్గా ఆయన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇండస్ట్రీలో ఇంత గొప్ప పేరున్న ఆయన ప్రముఖ నటి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దర్శకుడిగా వరుస హిట్స్ అందుకున్న సూర్యకిరణ్ తర్వాత వరుస ఫెయిల్యూర్లతో సతమతమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్యాణితో మనస్పర్ధలు రావడంతో 2016 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో సూర్యకిరణ్ అప్పుల్లో కూరుకుపోయినట్టు వార్తలు వచ్చాయి. దాదాపు 7 సంవత్సరాల పాటు ఎవ్వరికీ కనిపించకుండా అందరికీ దూరంగా ఉన్నారు సూర్యకిరణ్. మళ్ళీ 2020 సంవత్సరంలో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెంటెస్ట్గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. తొలి వారంలోనే ఆయన ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. బిగ్ బాస్ తర్వాత సూర్యకిరణ్ మళ్ళీ తెరపైకి రాలేదు. ఎలిమినేషన్ తర్వాత పలు ఛానల్స్లో తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఎమోషనల్ అయ్యారు సూర్యకిరణ్. భార్యాభర్తల బంధం తెంచేస్తే తెగిపోయేది కాదు. ఈ జన్మకే కాదు, ఇంకెన్ని జన్మలైనా కళ్యాణి నా భార్య. ఇప్పటికీ నా ల్యాప్టాప్, సెల్ ఫోన్లో తన ఫోటోనే ఉంటుంది. ఆమె ఎప్పటికీ నా గుండెల్లో పదిలంగా ఉంటుందంటూ ఎమోషనల్ అయ్యారు సూర్యకిరణ్. అవే ఆయన చివరి మాటలు. ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో ఒక వెలిగిపోయిన సూర్యకిరణ్ తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి దూరం కావడం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరం కావడం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిన సూర్యకిరణ్ ఇటీవల పచ్చ కామెరలు ముదిరిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ఆదివారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినిమా ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.